ఫ్రూటీ నాకు తెలిసి మీలో చాలా వరకు దీన్ని టేస్ట్ చేసే ఉంటారు. ఇంకా ఇది ఎంతో పాపులర్ కూడా. అయితే ఫ్రూటీకి ఇంత పబ్లిసిటీ మ్యాంగో ఫ్లేవర్ నుండి వచ్చింది అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇంతలా గుర్తింపు రావడానికి కారణం ఫ్రూటీ యొక్క ప్యాకింగ్. ప్రకాష్ చౌహాన్ ఇతను పార్లే అగ్రో యొక్క ఓనర్. ఇతను మార్కెట్లో ఒక గ్యాప్ ని నోటీస్ చేశాడు. అది వచ్చేసి మ్యాంగో సీజన్ అయిపోయాక అన్ సీజన్ లో కూడా మ్యాంగో యొక్క డిమాండ్ చాలా ఉంది అని. ఈ కారణం చేతే 1985లో మ్యాంగో ఫ్లేవర్ తో ఫ్రూటీని లాంచ్ చేశాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే అంత ముందు వరకు వచ్చిన అన్ని కూల్ డ్రింక్స్ కూడా సీసాల్లో వచ్చేవి. ఈ బాటిల్స్ అన్ని రివర్సబుల్. సో వీటిని తాగాక కస్టమర్స్ షాప్ కీపర్ కి ఆ బాటిల్స్ ని రిటర్న్ ఇవ్వాల్సి ఉండిద్ది. ఈ బాటిల్స్ అన్ని ఆ షాప్ కీపర్ బాటిల్ ప్లాంట్ కి ఇవ్వాల్సి ఉండిద్ది. సో ఇక్కడ ఆ కంపెనీకి ట్రాన్స్పోర్ట్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువైపోతూ ఉండేవి. ఇంతేకాక కస్టమర్ కూడా షాప్ దగ్గరే ఉండి కూల్ డ్రింక్స్ తాగాల్సి రావడంతో ఆ కూల్ డ్రింక్ ని కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ చేసేవాడు కాదు. ఇలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రకాష్ చౌహాన్ గారు ఫ్రూటీని గ్లాస్ బాటిల్లో కాకుండా ఇలాంటి ఒక ప్యాక్ లో తీసుకువచ్చాడు. దీంతో గ్లాస్ బాటిల్ యూజ్ చేయడం తప్పింది. ఆటోమేటిక్ గా ప్రొటెక్షన్ కాస్ట్ కూడా తగ్గింది. ఇక కస్టమర్ కూడా ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లి తాగే విధంగా స్ట్రా ఇచ్చి కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అయ్యేలా చేశాడు. దీంతో ఫ్రూటీ ఒకానొక సమయంలో మారుమ్రోగిపోయింది. ఇంకా ఇవాళటికి ఈ ఫ్రూటీ పార్లే అగ్రోకి 48% రెవెన్యూని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఫ్రూటీని టేస్ట్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి.